రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, జీవం కలిగిన మా యేసు, నీ కొందనాలు స్తోత్రములు నాయనా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు అర్పించుతూ ఉన్నాం ప్రభువా. అయా, ఈ జూలై నెలలో మొదటి దినాన్న ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృప మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు. మా పనిపాటులు యందు మీరు తోడై ఉండి మమ్మల్ని సంరక్షించినందుకు వందనాలు. అయ్యా, మా అవసరతలు తీర్చినందుకు నీకు వందనాలు. అయ్యా, మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మా ప్రియ ప్రభువా, ఏమని నిన్ను వర్ణించగలము తండ్రి, ఏమని నిన్ను వివరించగలము ప్రభువా. నీవు మా జీవితంలో చేసిన ఉన్నతమైన కార్యములు తండ్రి వర్ణించలేమి ప్రభువా, గొప్పవి ప్రభువా. అయ్యా తండ్రి, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, కలవరి సేవలో నువ్వు చేసిన త్యాగము తండ్రి, అయ్యా తండ్రి, ఎవరు చేయగలరు ప్రభువా. అంతగా మీరు మమ్ము ప్రేమించారు తండ్రి, అంతగా మా ఎడల మీరు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, యొక్క రాత్రికాల సమయంలో అయా నీ పాదాలు చెంతకి మరొక మారు వస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రార్థించున్నాం, అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా మనవులను ఆలకించండి అయా. మా యొక్క ప్రార్థనలకి ప్రత్యుత్తరము దయచేయమని వేడుకుంటున్నాం అయా. బిడలు తండ్రి నాతో కలిసి ఎంతమంది అయితే వేకుభవిస్తూ ఉన్నారో తండ్రి, వాళ్ళకున్న అవసరతలు బట్టి తండ్రి ఈ దాసుడితో కలిసి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారు మనవులను అంగీకరించండి, ప్రత్యుత్తరము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. విరిగి నలిగిన హృదయముతో ఉన్నవారు ఉన్నారేమో అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వారిని దర్శించి ఆదరించమని ప్రభువా. అయ్యా, వారికి ఉన్న తండ్రి అనారోగ్య సమస్యలో నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల సమస్యలో నుండి ప్రభువా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. మానసికమైన తండ్రి, శారీరకమైన రుగ్మతుల నుండి వారికి విడుదల విమోచన అయా పొందుదురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయవాడు ప్రభువా. అయ్యా తండ్రి, నిన్ను వేడుకుంటున్నాం, కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసు, అద్వితీయుడా, ఆలోచనకర్త, సమాధానం కదుపత్యోగు మా ప్రభువ, కనికరించండి నాయన, కనికరించండి తండ్రి. మంచానపై పడి అయ్యా రోగముల చేత బాధపడుతూ అయ్యా తండ్రి నాయన అప్పుల సమస్యలతో బాధపడుతూ నాయన కృంగిరి స్థితిలో ఉన్నారేమో ప్రభువ. ఈ యొక్క తండ్రి రాత్రికాల సమయంలో వారు దర్శించండి ప్రభువ. నీ దృష్టి తండ్రి వారిపై అయ్యా ఉంచి తండ్రి వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు బాధపడు వారు ఉంటున్నారు ప్రభువ. అయా తండ్రి, నా చెల్లెల్ని తండ్రి, నా తమ్ముళ్ళని జ్ఞాపకం చేసుకునండి ప్రభువ. వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించండి నాయన. అయ్యా, వారి భవిష్యత్తులో దీవించండి ప్రభువ. ఉన్నతమైన తండ్రి, ఎత్తైన ప్రభువ కొండపైకి వారిని ఎక్కించండి ప్రభువ. దీవెనకరంగా నాయన వాళ్ళని మలచమని ప్రభువ ప్రార్థన చేస్తున్నా. నీవే తండ్రి గొప్ప దేవుడు ప్రభువ, మీరే మేలు చేయ దేవుడు ప్రభువ. సహాయము దయచేయండి అయా. వివాహంలో కావలసిన బిడ్డల జీవితంలో కూడా వివాహంలో జరుగునుగాక అయా. వయసు పైబడుతుంది ప్రభువ. అయా, వివాహంలో కొరకు ఎంతగానో నాయన కుటుంబాలు తండ్రి అయ్యా తండ్రి బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరు కార్యము జరిగించండి, కార్యములు జరిగించండి, మేలు చేయండి ప్రభువ. నువ్వు గొప్ప దేవుడు ప్రభువ, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అయ్యా తండ్రి నాయన తగిన సమయంలో అయ్యా ఎవరిని హెచ్చించదువో నాయన వారిని హెచ్చించదువు ప్రభువ, ఎవరిని దీవించదువో వారిని దీవించదువు ప్రభువ, ఎవరి ఎడల కరుణ చూపించదువో నాయన వారిని కరుణించదువు ప్రభువ. అట్టి దేవుడవై ఉంటుండగా నీ కృపయు కనికరము ప్రతి ఒక్కరిపై కలుగునుగాకని ప్రభువ అయా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాను. ఓ దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసు, అద్వితీయుడైన మా ప్రభువ, ఆలోచనకర్తవైన మా ప్రభువ, అయా కృపగలిగిన మా యేసయ్యా అయా, మీరే కృప చూపి దీవించమని నా ప్రభువ ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయండి, దీవించండి అయా. దేశాన్ని దీవించండి, అధికారులు దీవించండి అయా. దేశానికి రక్షణ దయచేయండి అయా. మా దేశమంతియునైనా అయా క్షేమంగా ఉండునుగాక. మా దేశమంతియునైనా రక్షకుడవైన నిన్ను తెలుసుకుందుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. అభివృద్ధి పరచండి నా తండ్రి మా దేశాన్ని, పేదరికం నుండి నా దేశాన్ని విడుదల కలిగించండి మా ప్రభువ అయా. ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా అయా. నీ సువార్త ప్రతి స్థలములో అయా తండ్రి మారు మ్రోగుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు గొప్ప దేవుడిని, సత్యము ప్రతి స్థలములో స్వేచ్ఛగా ప్రకటించబడునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. మేలు చేయండి క్రైస్తవ సంఘాన్ని నైనా, సమాజం అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఈ అంత్య దినాల్లో నీ కొరకు జీవించి
జీవించాలి, పౌరుషంగా నీ కొరకు జీవించాలి నా తండ్రి. అయ్యా, నీ యందునైనా బహు విశ్వాసం కలిగిన వారే, నీ కృపలో వర్ధిల్లిన వారే ప్రభువా నీ కొరకు జీవించుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. అద్వితీయుడ, ఆలోచనకర్త, అయ్యా కృప చూపు దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినమంతి నీ కాపుదలని కృప మా ఎడల ఉంచి మీరు నడిపించినందుకు వందనాలు. అయా క్షేమంగా మమ్మ గృహాలకి చేర్చినందుకు కూడా నీకు వందనాలు. అయా ఇంకా పనిపాట్లో ఉన్నవారు, అయా గృహాలకు రావాల్సిన వారి చుట్టూని కంచి ఉంచండి. అయా నైట్ డ్యూటీలు చేసే వారికి చుట్టూని కంచి ఉంచండి ప్రభువా. అయ్యా యొక్క రాత్రికాల సమయంలో అయా వేరే ప్రాంతాలకి నాయనా ప్రయాణం చేయించున్న వారిని నాయన అయా జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అందరి ఎడల మీ కృప చూపండి ప్రభువా. అందరినీ మీరు దీవించండి ప్రభువా. అందరికీ మీరు తోడై ఉండి ప్రభువా ఆదుకొని నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తూ తండ్రి, సమస్త మహిమయు ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సుఖమైన నిద్ర దయచేయమని, శాంతి సమాధానములతో మమ్మల్ని నింపి నడిపించమని తండ్రి. నీ చిత్తమైతే మరొక దినాన్ని చూచే కృప మా అందరి జీవితంలో అనుగ్రహింపచేసి నడిపించమని, అంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, సమస్త మహిమయు ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.